వెల్కమ్ బ్యాక్. జల్ జంగల్ జమీన్ ఏళ్లు గడిచినా ఏలికలు మారినా ఇవి మాత్రం ఆదివాసీలకు దూరంగానే ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంత గిరిజనులకు చేరడం లేదు. ఆదివాసీ చట్టాలు పేరుకేనా, అమల్లో చిత్తశుద్ధి ఎంత? మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ఆదివాసీల సంక్షేమాన్ని ఆశించవచ్చా? ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సార్ ఇవాళ. భవిష్యత్ అంతా ఆదివాసీలదే అని చంద్రబాబు నాయుడు అన్నారు. బట్ ఏంటి సార్, ఆదివాసీల సమస్యల గురించి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి, వాటి గురించి మనం వరుసగా మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఏమన్నా మాట్లాడుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నారో ఖచ్చితంగా ఏ కాంటెక్స్లో భవిష్యత్ అంతా ఆదివాసుల్లో వాళ్ళ వర్తమానం మొత్తం చాలా భయంకరంగా ఉంది. మరి ఓన్లీ భవిష్యత్తేనా అంటే ఇప్పుడు అది ఏ కాంటెక్స్లో అన్నారో తెలియదు. కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే మనకు ఈ ఆదివాసీ దినోత్సవాలు ఇలా రకరకాల దినోత్సవాలు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, తెల్లారి మర్చిపోతాం. కానీ వీళ్ళ మౌలికమైన సమస్యలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మహాశ్వేతాదేవి ఇటీవల మరణించిన గొప్ప రచయిత్రి ఆమె అదే అంటుంది, దే ఆర్ ద మోస్ట్ డిస్పొసెస్డ్. అంటే సమాజంలో వారికి స్వేచ్ఛ, వాళ్ళకి ఇంకా స్వాతంత్రం రాలేదు అని చెప్తుంది. ఎందుకంటే ఆదివాసీలకు వచ్చేటువంటి సమస్యలు తీసుకుంటే ఇవాళ ఒకటి, భారతదేశంలో అనేక ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు అవుతున్నటువంటి వారిలో అత్యధికులు గిరిజనులే. రెండు, తరతరాలుగా గిరిజనుల జీవనోపాధికి, గిరిజనుల అస్తిత్వానికి కారణమైన భూమి, నీరు, అడవి, ఈ మూడు ఇలా ఆదివాసులు దూరమవుతున్నాయి. అందుకే దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ కావాలంటూ తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మీకు కొమరం భీము జోడేఘాట్లో ఆ రోజు నిజాం నవాబులకు వ్యతిరేకంగా గ్రామాలను కదిలించాడు. ఎందుకని? మాకు భూమిపైన హక్కు కావాలని. ఈ మధ్య జోడేఘాట్లో అదే గ్రామాల రైతులు, గిరిజనులు మాకు భూమి మీద పట్టాలు కావాలని చెప్పి మళ్ళీ పోరాడారు. అంటే కొమరం భీముకు మనం విగ్రహాలు కడుతున్నాం, కానీ కొమరం భీము ఆశించిన భూమి పట్టాలు మాత్రం ఆదివాసులకు రాలే. ఒక స్వాతంత్ర సమరయోధుడు అంటాడు, స్వాతంత్ర సమరయోధుల స్మారకార్థం రాతి విగ్రహాలు నిర్మించుకుంటున్నాం, కానీ వారు ఆశించిన విలువలకు మాత్రం రాళ్లతో కొట్టి చంపుతున్నాం అంటాడు. అందువల్ల ఇలా కొమరం భీము ఏ పోరాటం అయితే చేశాడు, ఇవాళ అదే ఆదివాసులు అదే గ్రామంలో మళ్ళీ అదే పోరాటం చేయాల్సి వస్తుంది. అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఇప్పటికీ చాలా చోట్ల అటవీ హక్కుల చట్టం అమలు కాదు. వేల సంఖ్యలో గిరిజనులకు పట్టాల కొరకు అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వన సంరక్షణ సమితిలను పెట్టారు, కానీ ఆచరణలో వనము సంరక్షించబడలేదు, ఆదివాసులకు భూమి దక్కలేదు. ఒక రకంగా అటవీ హక్కుల చట్టాన్ని నీరు గార్చేందుకు వన సంరక్షణ సమితుల్లో ఒక బూచిగా వాడుకున్నారు. ఇవాళ చివరకు ఇలా ఫారెస్ట్ నుంచి గిరిజన్ని ఎవిక్ట్ చేస్తున్నారు, గిరిజనులను తొలగిస్తున్నారు. చాలా చోట్ల మీకు ఆదిలాబాద్లో టైగర్ జోన్ అని చెప్పి. ఎందుకు అంటే అడవుల పరిరక్షణ, వన్యమృగాల పరిరక్షణ. అయ్యా ఒక రాంగ్ నోషన్ నాగరిక సమాజంలో ప్రచారం చేస్తున్నది ఏంటంటే ఆదివాసీల వల్ల అడవి నష్టమవుతుంది అని. కానీ నా కాన్సెన్స్ క్వశ్చన్, అసలు ఆదివాసీలు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా అడవిలో ఉన్నారు. వాళ్ళ వల్ల మనకు అడవి ఉండొద్దు, వాళ్ళ వల్ల అడవి నాశనం అయితే అడవి మనకు రానే రావద్దు. అడవి ఎప్పుడు నాశనం అవడం మొదలుపెట్టింది? ఆధునిక మానవుడు అడవిలో ప్రవేశించినా కానీ అడవి నాశనం అయింది. ఆధునిక మానవులకు దూరంగా అడవి ఉన్నంత కాలం అడవికి ఏమీ కాలే, బ్రహ్మాండంగా ఉన్నది. మరి ఆదివాసులుగా పోడు వ్యవసాయం వల్లనే అడవి అంతరించిపోయి ఉంటే ఇప్పటికి అడవి ఉండకూడదు. ఎందుకంటే వేల సంవత్సరాలు అందులో జీవనం గడుపుతున్నారు. ఇవాళ ఫలితంగా ఏమవుతుంది? మీరు ఆదిలాబాద్ జిల్లాలో జన్నారం దండేపల్లి ప్రాంతంలో ఆఖరికి వెదురు, చీపురు కట్టలకు వాడుకునేటువంటి ఆ వాటిని తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు, తునికాలు తెచ్చుకునే అవకాశం లేదు. అంటే కనీసమైన గిరిజనలు అటవీ ఉత్పత్తులు ఇలా సేకరించుకోవటానికి కూడా అనేక ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గిరిజన ప్రాంతాలలో ఇవాళ కనీసమైన సదుపాయాలు లేవు. మీకు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 10% గిరిజనులు ఉన్నారు, ఒక్కరిగా 6% మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నారు, 4% ఆదివాసీలు ఉన్నారు, కొండ ప్రాంత గిరిజనులు ఉన్నారు. మీకు ఒక ఉట్నూరులోను, ఒక ఏటూరు నాగరంలోను, ఒక భద్రాచలంలోను ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ప్రభుత్వం పెట్టలేదా? ఏం వాళ్ళకేం హార్ట్ ప్రాబ్లమ్స్ రావా? వాళ్ళకేం లంగ్స్ ప్రాబ్లమ్స్ రావా? వాళ్ళకేం లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావా?
ఇవాళ భద్రాచలం అడవుల్లో ఉన్న గిరిజనుడు, ఆదిలాబాద్ అడవుల్లో ఉన్న గిరిజనుడు, లేకుంటే ఏటూరు నగర్ అడవిలో ఉన్న గిరిజనుడు ఒక లివర్ ప్రాబ్లం వస్తే నిమ్స్కి వస్తాడా? మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, నిమ్స్లో ఎక్కడన్నా ఆదివాసులు కనబడరా? కోయలు, కొండలు, కొండదొరలు, కొండరెడ్లు, మీరు వీళ్ళు ఎప్పుడన్నా కనబడరా మనకు? లేదు సార్. మరి ఎందుకు మరి వాళ్ళకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ప్రభుత్వం పెట్టలేదా? ఈ 3 ప్లేసుల్లో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. సూపర్ స్పెషల్ హాస్పిటల్ పక్క పెట్టండి. ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇవాళ పనిచేయవు. చాలా మంది ఆదివాసులు ఇవాళ సికిల్ సెల్ అనీమియా అంటే వాళ్ళ రక్తహీనత, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రక్తహీనత. ఏంటంటే వాళ్ళ జీవ కణము కొడవల రూపంలో ఉంటుంది. దానివల్ల ఆ పౌష్టికాహార లోపంలో బాధపడుతున్నారు. ఇవాళ నీకో నాకో జనం వస్తుంది. మనం జనం వచ్చినా మంచిగా హాయిగానే ఉంటున్నాం కదా, కోలుకుంటాం, మళ్ళీ ఆఫీస్కి వస్తాం. మరి మనము హైదరాబాద్ నగరంలో ఉన్న మధ్యతరగతి జీవి జ్వరం వస్తే కోలుకుంటున్నాడు, మళ్ళీ ఆఫీసు రాగలుగుతున్నాడు. కానీ ఒక గిరిజనుడు ఆదివాసి జ్వరం వస్తే కనబడతలేడుగా. ఎందుకు చావాల్సి వస్తుంది? కారణం ఏంటంటే పౌష్టికాహారం. మనం మందులు ఇస్తున్నాం కానీ వాళ్ళకి భోజనం లేదు, పని లేదు, ఉపాధి పోతుంది, జీవనోపాధి కోల్పోతున్నారు. సో ఈ మౌలికమైన సమస్యలు మనం పరిష్కరించుకోలేము. ఈనాటికి కూడా గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావు. గిరిజనుల వ్యవసాయం చాలా వెనుకబడిన వ్యవసాయం. రక్షిత మంచినీటి సదుపాయం ఉండదు, వాళ్ళ భూములకు సాగునీటి సదుపాయం ఉండదు, వాళ్ళకు విద్యా వైద్య సదుపాయాలు ఉండవు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో అశాంతి ఉండకపోతే ఏమవుతుంది? ఇవాళ అటవీ అధికారుల వేధింపులు, ఇవాళ ప్రభుత్వాలు అటవీ అధికారులు ఇస్తున్నారు. ఎవరి మీద పోరాటానికి? అటవీ మాఫియా పైన, కలప మాఫియా పైన తుపాకుల గుళ్ళు ప్రయోగించే ఉదాహరణలు ఉన్నాయా? ఇవాళ పేద గిరిజనుడు తాను 50 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఈ భూమి దున్నుకుంటున్న కాదు, ఇది అటవీ భూమి అంటున్నారు. మరి ఇన్నేళ్ళ నుంచి దున్నుకుంటున్నా కదా, దున్నుకుంటున్నా, ఇప్పుడు దున్నుకోకూడదు అంటున్నారు. సో ఈ మౌలికమైన సమస్యలు పరిష్కరించకుండా ఆదివాసీలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ జీవనం చాలా గొప్పది అని చెప్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఉండదు. న్యూస్ సెంగింగ్లో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.